హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సస్ ఇంజనీర్స్ మీడియా. ఈ వీడియోలో చూస్తే మీరు సముద్రం లేదా ఏదైనా రివర్ మీద నీటి ప్రవాహం ఎంత ఎక్కువగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అలాంటి నీటి ప్రవాహం మీద బ్రిడ్జ్ నిర్మాణం ఎలా చేస్తారో తెలుసుకుందాం. ముందుగా బ్రిడ్జికి ఫౌండేషన్ ఏర్పాటు చేయాలి. ఆ నీటిలో ఫౌండేషన్ ఎలా వేస్తారన్న ఆలోచన మీకు వచ్చే ఉంటుంది. ఫౌండేషన్ కొరకు ముందుగా మనకు ఎక్కడైతే ఫౌండేషన్ వస్తుందో ఆ ప్లేస్లో చుట్టూ కాపర్ డ్యామ్ నిర్మించుకోవాల్సి ఉంటుంది. కాపర్ డ్యామ్ అంటే నీటిని లోపలికి రాకుండా చూస్తుంది. ఇది సందర్భం బట్టి నీటిని డైవర్షన్ చేయడానికి కూడా వాడతారు. కొన్నిసార్లు నీరు లోపలికి రాకుండా చుట్టూ అడ్డుకట్టలా కూడా కడతారు. ఈ చుట్టూ కట్టే కాపర్ డ్యామ్ హెవీ స్టీల్ గేజ్ పైప్స్తో కడతారు. దీన్ని రివర్ ఎంత లోతుందో దాన్ని బేస్ చేసుకుని అంత హైట్ చేస్తారు. ట్రైన్ సహాయంతో ఆ ఫౌండేషన్ ప్లేస్లో తీసుకుని అక్కడ పెడతారు. ఇప్పుడు మోటార్స్తో ఆ కాపర్ డ్యామ్ మధ్యలో ఉన్న వాటర్ అంతా తోడేసి లోపలికి వాటర్ ఇంకిపోకుండా డీవాటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. అప్పుడు లోపలంతా పొడిగా ఉంటుంది. అప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి